ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు మరి కాసేపట్లోనే విచారణకు హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. 15 నెలల తర్వాత హైదరాబాద్ కు వచ్చారు ప్రభాకర్ రావు. జూబ్లీ హిల్స్ పిఎస్ లో ప్రభాకర్ రావుని సిట్ బృందం ప్రశ్నించబోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నారు మాజీ ఐపీఎస్. నాడు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో పలువురు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఈయనపై ఆరోపణలున్నాయి. 2024 మార్చి 10న పంజాగుట్ట పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదైంది. ఆ మర్నాడే చెన్నై నుండి అమెరికా వెళ్లిపోయారు ప్రభాకర్ రావు. చివరికి సుప్రీం ఆదేశాలతో నిన్న రాత్రి హైదరాబాద్ కు వచ్చారు ప్రభాకర్ రావు. రైట్, బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. సో విజయ్, ప్రభాకర్ రావు విచారణకు వస్తున్నట్టు సమాచారం ఇచ్చారా? అసలు విచారణ అధికారులు ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ పెట్టబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు అత్యంత కీలక విచారణ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు రాబోతున్నారు. 11 గంటలకు ఆయన విచారణకు వస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆయన వెహికల్ ఆగి ఇక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కొంత ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది రాష్ట్ర రాజకీయాల్లో. అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న ముఖ్యమంత్రితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది కీలక నేతల కొంతమంది కీలక వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారన్న అలిగేషన్స్ ఏవైతున్నాయో వాటిపైన ఈరోజు ప్రభాకర్ రావుని విచారించారు. ప్రభాకర్ రావు దాదాపు 15 నెలల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన పాస్పోర్ట్ రిన్యూవల్ చేసుకుని ఆయన హైదరాబాద్కి నిన్న రాత్రి వచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, తిరుపతన్న, భుజంగరావు, ఈ నలుగురు ఆఫీసర్లు చెప్పినటువంటి సమాచారం మేరకు మేమంతా ప్రభాకర్ రావు చెప్పినందునే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి పోలీసు విచారణలో కోర్టులో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రభాకర్ రావు విచారణ ఈ కేసులో అత్యంత కీలకం. ప్రభాకర్ రావు దాదాపు 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయితే 11వ తేదీన ఆయన హైదరాబాద్ నుండి తిరుపతి నుంచి చెన్నై నుంచి అమెరికా వెళ్లారు. ఆ తర్వాత కోర్టులో అనేక కీలక పరిణామాలు జరిగాయి. అతను పాస్పోర్ట్ని రద్దు చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. ఆయన పాస్పోర్ట్ని రద్దు చేశారు పోలీసులు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో విచారణకు తాను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తిరిగి ఇండియాకి హైదరాబాద్కి నిన్న రాత్రి వచ్చి ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సిట్ బృందం ప్రభాకర్ రావును విచారించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఎందుకంటే ఈ కేసులో మిగిలింది కేవలం ప్రభాకర్ రావు విచారణ ఒకటి మాత్రమే. సో ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్లో ఎట్లాంటి అంశాలు చెప్తారని మాత్రం చూడాల్సి ఉంది. ఈరోజు జరగబోయే విచారణ అత్యంత కీలకం. సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రభాకర్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా విచారణకు ఖచ్చితంగా హాజరు కమ్మని చెప్పింది. కాబట్టి ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే రేపు కూడా ప్రభాకర్ రావును విచారించే అవకాశం కనిపిస్తుంది. 11 గంటలకి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఇక్కడ జూబ్లీహిల్స్ స్పేస్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఆయన ఇన్వెస్టిగేషన్ జరగనుంది. ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే చేరుకుంది. జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ ఆఫీసర్ వెంకటగిరి, దాంతోపాటుగా మరొక 3 అధికారులు, గతంలో సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఏవైతే అధికారుల బృందం ఉందో వాళ్ళంతా కూడా ప్రభాకర్ రావుని విచారించేందుకైతే సిద్ధమయ్యారు. 11 గంటలకి విచారణ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విచారణ అంతా కూడా వీడియో ద్వారా రికార్డ్ చేయడానికి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసు అధికారులు కూడా ఇప్పటికే పిఎస్కి చేరుకున్నారు. 11 గంటల తర్వాత ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చి విచారణ అయితే జరగనుంది. మరికొంతసేపట్లో ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే రానున్నారు. రైట్ విజయ్.